హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ ఏఐ గ్యాలక్సీ. ఏఐ కాన్సెప్ట్స్ ని ఈజీగా నేర్చుకునే ఒక చిన్న వరల్డ్. అండ్ చిన్ను యూఆర్ క్యూరియస్ విత్ బిగ్ బడీ exploring the amazing world of artificial intelligence. A small friendly note to all my buddies. This is the just start of our epic journey. So hit the subscribe button, buckle up, and let's blast off into the future of tech tools. Chinnu's AI Galaxy, where learning meets limitless possibilities. In machine learning part 2, previous video lo manam supervisor, unsupervised, reinforcement learning concepts ni choose. Now in this video, we will continue remaining topics like SVM, predictive analysis, decision tree, PCA topics ni explore cheddam. So video ni end vak chudandi. Okay, before that, వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్? మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? మనం ప్రీవియస్ వీడియోలో చూసింది. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డేటా ఇచ్చినప్పుడు మిషన్ ఇట్ సెల్ఫ్ లర్న్స్ ఫ్రమ్ ఇట్ అండ్ మేక్ డెసిషన్. ఎగ్జాంపుల్స్ చూసాం, యూట్యూబ్ సజెషన్స్, గూగుల్ మ్యాప్స్ లో ట్రాఫిక్ బుక్స్, అలెక్సా, సిరి, ఇవన్నీ చూసాము. ఒక ఫైనల్ ఐడియా అనేది మనకి తెలుసు. మిషన్ లెర్నింగ్ అంటే డేటా ప్లస్ ఆల్గోరిథం గివ్స్ లెర్నింగ్ అండ్ ప్రెడిక్షన్స్ అనేసి. ఓకే, నౌ సీ వాట్ ఈస్ ఎస్విఎం. ఎస్విఎం అంటే ఏంటి? సపోర్ట్ వెక్టర్ మిషన్. ఇది అందరికీ తెలిసిందే. అసలు ఎక్కడ యూజ్ చేస్తాం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్విఎం అనేది ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ సూపర్వైజర్ లెర్నింగ్ ఆల్గోరిథం. మెయిన్లీ ఇది క్లాసిఫికేషన్ కోసం యూజ్ చేస్తాం. మిషన్ కి 2 types ఆఫ్ డేటా ఉంటుంది, రెడ్ అండ్ బ్లూ డాట్స్ అనుకోండి. ఎస్విఎం వాటి మధ్య బెస్ట్ బౌండరీని క్రియేట్ చేస్తుంది. చూస్తాం యూస్ కేస్ మెయిన్ గా ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే హ్యాండ్ రైటింగ్ రికగ్నైజేషన్, టర్మ్ క్లాసిఫికేషన్, సెంటిమెంట్ అనాలిసిస్. అంటే సింపుల్ గా చెప్పాలంటే హాస్పిటల్స్ లో అక్కడ యూజ్ చేస్తాం. స్మాల్ డేటాతో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. హై డైమెన్షనల్ డేటాలో కూడా వెరీ ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇది ఎస్పిఎం. ఎస్పిఎం అంటే నథింగ్. ఇది క్లాసిఫికేషన్ కోసం, మెయిన్ గా క్లాసిఫికేషన్ కోసం యూజ్ చేస్తాం. రెడ్ అండ్ బ్లూ డాట్స్ గా డివైడ్ చేసుకొని చూస్తాం. నెక్స్ట్ ప్రిడిక్టివ్ అనాలిటిక్స్. ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ అంటే ఏంటి? పాస్ట్ డేటాని యూజ్ చేసి ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇది వాట్ హ్యాపెన్ కాదు, వాట్ విల్ హ్యాపెన్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. అర్థమైందా? వాట్ హ్యాపెన్ కాదు, వాట్ విల్ హ్యాపెన్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. మనం యూస్ కేసెస్ చూస్తే స్టూడెంట్ సక్సెస్ ప్రిడిక్ట్, లేదా అటెండెన్స్, నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ లో చూసుకోవచ్చు, హెల్త్ రిస్క్ అనాలిసిస్ లో చూసుకోవచ్చు. ఇక్కడ మనం మెయిన్ గా టూల్స్ యూజ్ చేస్తాం. ఏం టూల్స్ అంటే రిగ్రెషన్, టైమ్ సిరీస్, ర్యాండమ్ ఫారెస్ట్. ఇవన్నీ నేను ఫస్ట్ ఇంతకుముందు ఒక లైబ్రరీస్ అండ్ ఆల్గోరిథమ్స్ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఉంటది. ఆల్మోస్ట్ సింపుల్ గా చెప్పాలంటే ప్రిడిక్టివ్ అనాలిసిస్ గురించి ఎవ్రీ ఇండస్ట్రీలో ఇది యూస్ అవుతుంది. సమ్ ఎడ్యుకేషన్ నుంచి హెల్త్ సెక్టర్ వరకు, ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి హెల్త్ సెక్టర్ వరకు ఎవ్రీవేర్ వీఆర్ యూజింగ్ ప్రిడిక్టివ్ అనాలిసిస్. మన మార్క్స్ కూడా అనాలిసిస్ చేస్తారు, దాన్ని బట్టి డివైడ్ చేస్తారు. అదే అండి సింపుల్ గా చెప్పాలంటే. నెక్స్ట్ చూస్తే డెసిషన్ ట్రీ. డెసిషన్ ట్రీ అంటే ఏం లేదు, ఇట్స్ అందరూ డెసిషన్ ట్రీ అంటే ఏమంటారంటే ఇట్స్ ఏ ట్రీ లైక్ స్ట్రక్చర్ అనేస్తారు. ఇది చిన్న ఒక పాయింట్ చూద్దాం. సింపుల్ గా అర్థమవుతుంది డెసిషన్ ట్రీ నేమ్ వినగానే. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ ఏ ఫ్లో చార్ట్ స్ట్రక్చర్. ఒక డెసిషన్ ని ఎస్ ఆర్ నో బేస్డ్ తీసుకుంటుంది. అంటే ఎస్ ఆర్ నో అంతే. అడ్వాంటేజెస్ చూస్తే ఇది ఈజీ టు అండర్స్టాండ్, క్యాటగరల్, న్యూమరికల్ డేటా రెండు హ్యాండిల్ చేస్తుంది, మినిమల్ డేటాని క్లీన్ చేస్తుంది. ఇక్కడ డెసిషన్ ట్రీలో మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇది ఓవర్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇందులో ఓవర్ ఫిట్టింగ్ అంటే తెలుసు కదా, లర్న్స్ టూ మచ్. దానికి సొల్యూషన్ కూడా ఉందిలే. ర్యాండమ్ ఫారెస్ట్ యూజ్ చేస్తే క్లియర్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే ఇఫ్ మార్క్స్ లెస్ దాన్ 75% అటెండెన్స్ అండ్ గ్రేటర్ దాన్ 80% స్టూడెంట్ పాసెస్. నెక్స్ట్ చూస్తే మనం PCA. PCA అనగానే అందరు ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అని చెప్పేస్తారు, కానీ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. ఇది ఏంటంటే డైమెన్షనల్ రిడక్షన్ టెక్నిక్. PCA ఇస్ నథింగ్ బట్ డైమెన్షనల్ రిడక్షన్ టెక్నిక్. ఎక్కడ ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనకి హై నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్న డేటా సెట్ ని సింపుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తుంది. అర్థమైందా? ఎలా హెల్ప్ అవుతుందంటే హై నెంబర్ ఆఫ్ ఫీచర్స్ డేటా సెట్ లో ఉంటాయి కదా, అవన్నిటిని సింపుల్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఫ్యూషన్స్ మాత్రమే ఇది రిటైన్ చేస్తుంది. మనకి అన్నెసరీ అంతా రిమూవ్ చేసి ఓన్లీ ఇంపార్టెంట్ ఫీచర్స్ ని రిటర్న్ చేస్తుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం? యూజ్ కేసెస్ వచ్చేసరికి ఫేస్ రికగ్నైజేషన్, టెక్స్ట్ అనాలిసిస్, ఫాస్ట్ మిషన్ లెర్నింగ్ ట్రైనింగ్స్.
మెయిన్ గా ఎక్కడ యూజ్ చేయాలంటే చాలా కాలమ్స్ ఉన్నప్పుడు ఓవర్ ఫిట్టింగ్ అవాయిడ్ చేయాలంటే PCA బాగా యూజ్ అవుతుంది. మనం ఓవర్ ఫిట్టింగ్ ని అవాయిడ్ చేయడానికి ఇందాక చెప్పాను కదా, ర్యాండమ్ ఫారెస్ట్ హెల్ప్ చేసుకోసం ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఓవర్ ఫిట్టింగ్ ని అవాయిడ్ చేయాలంటే PCA అనేది చాలా హెల్ప్ అవుతుంది. అయితే మనము చూస్తే ML మన రియల్ లైఫ్ లో చూసుకుంటే సూపర్వైజర్ డిసిషన్ డిటెక్షన్ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్పామ్ ఫిల్టర్, అన్సూపర్వైజర్ కస్టమర్ సెగ్మెంటేషన్, ఫ్రాడ్ డిటెక్షన్, రెన్ఫోర్స్మెంట్ గేమ్ రోబోటిక్స్, SPM ఫేస్ డిటెక్షన్, డెసిషన్ ట్రీ, లోన్ అప్రూవల్, PCA ఇమేజ్ కంప్రెషన్. ఫైనల్ గా మీకు ఒకటే చెప్పాలి, మిషన్ లెర్నింగ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యువర్ లైఫ్. యూట్యూబ్ నుంచి హాస్పిటల్స్ వరకు మన లైఫ్ లో మిషన్ లెర్నింగ్ అనేది, AI అనేది ఆల్రెడీ ఉంది. సో యూ మస్ట్ వాంట్ టు నో all about AI and machine learning. Please learn it. చూస్తే మనం ఇక్కడ టోటల్ గా మనం మిషన్ లెర్నింగ్ పార్ట్ 2 లో ఏమేమి నేర్చుకున్నాం చూస్తే మిషన్ లెర్నింగ్ బేసిక్స్ నేర్చుకున్నాం. అందులో ఏమేమి నేర్చుకున్నాం? సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, రెన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, SVM, PCA, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ ఎక్సెట్రా. ఫైనల్ గా ఒకటి చెప్తాను, మిషన్స్ ఆర్ నాట్ లెర్నింగ్ లైక్ హ్యూమన్స్. అవునా కాదా? మిషన్స్ ఆర్ నాట్ లెర్నింగ్ లైక్ హ్యూమన్స్. Very thankful that if you like this video, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కామన్ వర్డ్ అందరికి. మీకు నచ్చిందండి, నేను జస్ట్ స్టార్ట్ చేసానండి, నేను నేర్చుకుంటూ మీకు అలా స్టార్ట్ చేస్తూ బిల్డ్ చేసుకుంటున్నాను నా స్కిల్స్ అనేది. సో ప్లీజ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ వీడియోలో మనం న్యూరల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్ ని చూద్దాం. Until then, learn, explore and fly with AI. See you in the next video only on Chinu's AI Galaxy. Thank you. Bye bye.